ముగ్గుండి వచ్చేసారా? రండి, స్వాగతం. రెండా శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఇంత తొందరగా అవసరాన్ని అనుకోలేదండి. ఎలాగైనా వచ్చాను. ముఖ్యంగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేస్తామో మీకు చూపిస్తానండి. పొంగల్ చేస్తాను, మీకు చెప్తాను రండి. కూరలు తెచ్చిన పాత్ర మొదటిసారిగా ఈరోజే చేస్తున్నాను. ఈ పాత్రలో ఇలా చెప్తానండి. నేను ఒక గ్లాసు బియ్యం, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటాను. ఇదే గ్లాస్తోనే 1/4 గ్లాసు పెసరపప్పు అండి. 1/4 గ్లాసు, ఇది కూడా ఎక్కువే. నేను ఇంక వేయను. కొంతమంది సరాసరి వేసుకుంటారు, కొంతమంది సగం వేస్తారు. నేను మాత్రం 1/4 భాగమే వేస్తానండి. 1 లోటా బియ్యానికి 1/4 గ్లాస్ పెసరపప్పు తీసుకొని వెళ్ళి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా, సింపుల్గా ఎక్కువేం అవసరం లేదు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, 1 గ్లాసు బియ్యము, 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఫస్ట్ పెసరపప్పు వేసి కాస్త ఉడికాక మళ్ళీ బియ్యం వేసుకుంటే 2 ఈక్వల్గా ఉడుకుతుంది. 2 మిక్స్ చేసినా కూడా ఉడుకుతుంది. కొంచెం పెసరపప్పు ఉడకడం తక్కువే అవుతుంది. అందువల్ల నేను ఫస్ట్ పెసరపప్పు వేస్తానండి. 4 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇది ఉడికిన తర్వాత బియ్యం వేస్తాను. చూడండి, మెత్తగా అయింది. చాలా. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ఒక 5 నిమిషాలు అంతే అండి. అలా వేయించుకున్న తర్వాత 5 నిమిషాలు. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకొని మళ్ళీ ఏదైనా హెచ్చు పెట్టుకుంటే చూసుకొని, అంటే ఒక్కోసారి పాత బియ్యం కనుకైతే యాక్చువల్లీ కొత్త బియ్యంతోనే చేయాలి. పాత బియ్యం అయితే కనుక ఇంకొంచెం నీళ్ళు పడుతుంది. అందువల్ల నేను కెట్టెల్లో వేడి నీళ్ళు పెట్టే ఉంటాను. అలా ఏం కాదు, ఇది సరిపోవచ్చింది కొత్త బియ్యం అనేది. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత బెల్లం పాకు తీసి పోయాలి. ఎందుకంటే ఉడకకముందే ఒకవేళ పోసినామంటే మళ్ళీ బియ్యంగా అయిపోతుంది. అందువల్ల మెత్తబడ్డాక బెల్లం వేయాలి. అన్నం ఉడుకుతూ ఉంది, పొంగల్ ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు మనం గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో 1 గ్లాసుకి 2 గ్లాసుల బెల్లం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పొడి కట్టుకున్న బెల్లం వేస్తున్నానండి. అర గ్లాసుడు నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్. ఇప్పుడు పాకు వచ్చి ఇది ఉడికాకి సరిపోతుందండి. ఉప్పు వేస్తే రుచి బాగుంటుందండి. బెల్లంలో వాళ్ళు వేసే అంటారు, గానిగాడేటప్పుడు బెల్లానికి ఉప్పు వేస్తారు. అందువల్ల నేను ఉప్పు వేయను. చూడండి, ఇది పాకు రాకూడదండి. బెల్లం కరిగితే అంతే చాలు. బెల్లం కరిగిపోయింది. చూడండి, బెల్లం కరిగిపోయింది. చాలు. ఇంకా ఇందులోకి వేసాము. మనం ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్గా వడగట్టుకుందామండి.
చూసి వేసుకున్నాను. ఇప్పుడు పాకం పోసిన తర్వాత ఈ పొంగల్ బియ్యము పాకం రెండు ఒక 5 నిమిషాలు నుంచి 7 నిమిషాల దాకా ఉడకాలండి. మనకి ఇష్టమైనంత గోడంబి వేసి దీన్ని దూరగా వేయించుకోవాలి. మనకి ఇష్టమైనన్ని ద్రాక్ష వేసి కాస్త నెయ్యి వేస్తేనే రుచిగా ఉంటుందండి. నెయ్యి పడాలి. దూరగా వేగిన గోడంబి ద్రాక్షని నెయ్యితో సహా బాగా వేసి ఉడికితే బాగా రుచిగా ఉంటుంది. ఇంకా చివరిగా యాలకులకు వేసేస్తే యాలకుల పొడి వేసేస్తే పొంగల్ అయ్యిందండి. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ముళ్ళ చెట్లు అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మాకు అలవాటు లేదు. పొంగల్ చేసేటప్పుడు దీన్ని కట్టేస్తానంట. మా కోడలికి ఎందుకు తనకు కూడా బాధ పెట్టాలి, సంతోషంగా ఉండాలి కదా, అందుకే ఇది కూడా కట్టేసి ఇలా పెట్టాం. చూడ్డానికైతే బాగుందండి. మాకు అలవాటు లేకపోయినా కూడా ఇది కూడా బాగుంది చేసింది. ఇష్టమైంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పూజా మందిరంలో దేవుని ఇంట్లో పెట్టి ఇంకా మొక్కడమే అండి. రండి, వచ్చేయండి మీరు కూడా పూజకి. చూడండి, మా కొడుకు కోడలు వచ్చి నేను పొంగల్ చేసేసరికి ఇలా అలంకరించి పెట్టింటాను. పూజ అయ్యిందండి. ప్రసాదం తీసుకోండి, పొంగల్ ప్రసాదం. పొంగల్, పూజ, నైవేద్యం అంతా అయిందండి. టిఫిన్ అంతా అయ్యింది. ఇంకా గుడికి వెళ్ళి రావడం అట్లా ఈరోజంతా గడిచిపోతుంది. అసలు సంక్రాంతి అంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుందండి. అప్పుడైతే మా ఊళ్ళో ఊరంతా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. చాలా హడావిడిగా సందడిగా ఉండేది. ఇట్లా మేము చిన్నపిల్లలంతా కొత్త బట్టలు వేసుకొని 3 రోజులు గొబ్బిళ్ళు తట్టేది. గొబ్బిళ్ళు భోగి రోజు, సంక్రాంతి రోజు, మళ్ళీ రేపు కనుమ పండుగ రోజు 3 రోజులు గొబ్బిళ్ళు తట్టేది. మళ్ళీ అదొక చాలా బాగుంటుంది. చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి సర్ది పెట్టుకుని వేసేయడము, పొద్దున్నే లేసి చేసేయడం, అంతే పండుగ అయిపోయింది. అట్లా కాదు, 3 రోజులు కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపించేది. ఇంకా కనుమ, ముక్కనుమ అంతా కూడా చేసుకునేవాళ్ళు. చుట్టాలు కూడా వస్తే వాళ్ళందరూ ఉండి చాలా సంతోషంగా జరిగేది. అది ప్రతి సంవత్సరం నేను గుర్తు చేసుకుంటూనే ఉంటానండి. ఆ పండుగను నేను అసలు మర్చిపోను. సంక్రాంతి అంటే ఇప్పుడు వేరే వేరే పండుగల్లో
వేరే అయితే సంక్రాంతినే ఒక ఇది, ఎందుకంటే గొబ్బెళ్ళు తట్టడంలోనే ఉంటుందండి హంగామా అంతా. చాలా బాగుంటుంది. నాకు పాటలు గుర్తులేదంతా, బాగుండేది. ఇంకా మాకు సీనియర్స్ ఉంటారు కదా, అక్క వాళ్ళంతా, మా ఊళ్ళో కొంతమంది అమ్మాయిలు ఉంటారు, పాటలు చాలా బాగా పాడేవాళ్ళు. చాలా బాగుండేది. అది మర్చిపోలేనటువంటి ఒక తీపి జ్ఞాపకాలు సంక్రాంతి అంటే. ఈ సంవత్సరం సంక్రాంతి ఇంతటితో శుభం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ని.